కాలంలో హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ల పైన మనకుతో మాట్లాడడానికి మంత్రి వాకిటి శ్రీహరి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి, అసలు 42% రిజర్వేషన్ కోర్టు స్టే ఇవ్వడం దీని పట్ల ఎట్లా స్పందిస్తారు? ఇవి ఓన్లీ స్పీడ్ బ్రేకర్లు మాత్రమే. పార్టీ ఆలోచన 42% ఇది ఎవ్వరు ఆపలేరు. ఖచ్చితంగా 42% ఇస్తాం, ఇచ్చి తీరుతాం. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఇది ఈ విధంగా కోర్టుకు పోయో లేకుంటే స్టేట్ తెచ్చో చేద్దాం అనుకుంటే మీరు కొంత ఇబ్బంది పెట్టొచ్చేమో, సమయం కొంత వేస్ట్ కావచ్చేమో, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏదైతుందో అది ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు. 42%కి కట్టుబడి ఉన్నాం, ఉంటాం, ఇస్తాం, ఇచ్చి తీరుతాం. దానికి కావాల్సిన ప్రక్రియ ఇప్పుడే గవర్నమెంట్ నుంచి వచ్చింది, మొత్తం కోర్టు నుంచి వచ్చింది, హైకోర్టు నుంచి. రేపో ఎల్లుండో సీఎం గారితో మాకు కేబినెట్ మీటింగ్ పెట్టుకుని ఫర్దర్ ఏం చేయాలి, ఏ రకంగా పోవాలి, సుప్రీంకోర్టుకి పోవాలి, ఏం చేయాలనేది తీర్మానం చేస్తాం. కోర్టులో కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి వాదన సరిగ్గా చేయలేదు, అందుకే స్టే ఇచ్చిందని ప్రతిపక్షాలు 50% క్యాప్ కి చట్టం చేసి 23% సాలన్న వాళ్ళు మా మీద మాట్లాడితే మేము ఎందుకు జవాబు చెప్పాలన్నా? సో ఇది కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 42% బీసీలకి ఇస్తాము, తప్పకుండా ఎన్ని ప్రతిపక్షాల ఆరోపణలు చేసినప్పుడు కూడా 42%తోనే రిజర్వేషన్లతోనే ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం ఒక బీసీ నాయకుడిగా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.